సుబ్రహ్మణ్యం జిల్లా ప్రజలకందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనము ప్రభుత్వ ఆదేశాల మేరకు అందరు తహసీల్దారులు, సబ్ కలెక్టర్స్ అండ్ జేసీ అయిన నేను గ్యాస్ ఏజెన్సీలు వెరిఫై చేయడానికి రావడం జరిగింది. ఇప్పుడు మనకు వార్ సిచ్యువేషన్ వల్ల గ్యాస్ కొరత ఏర్పడతా ఉందని చెప్పేసి మీడియాలో కొన్ని రిపోర్ట్స్ అవి రావడం జరుగుతూ ఉంది. సిచ్యువేషన్ ఎలా ఉంది తెలుసుకోమని చెప్పేసి ప్రభుత్వం వారు ఆదేశించారు. మనం ఈరోజు మన జిల్లాలో సుమారుగా 15 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సుమారు 1,20,000 మంది యాక్టివ్ కస్టమర్స్కి గ్యాస్ సప్లై చేస్తూ ఉన్నాము. ఆన్ డైలీ బేసిస్ సుమారుగా 3 నుంచి 4,000 వరకు సిలిండర్లు మనము బుకింగ్స్ అవుతా ఉన్నాయి, డెలివరీ చేస్తూ ఉన్నాము. ప్రస్తుతం మన దగ్గర జిల్లాలో సుమారుగా 9,000 పైచీలకు స్టాక్ ఆల్రెడీ ఉంది గోడౌన్స్లో. అండ్ ఫర్దర్గా కూడా ఆన్ డైలీ బేసిస్లో విశాఖపట్నంలో ఉన్న బాటిలింగ్ ప్లాంట్స్ నుంచి మనకు రావడం జరుగుతూ ఉంది. మనకి ఎక్కడా సప్లైలో ఎటువంటి ఇబ్బందులు లేవు. అన్ని ఏజెన్సీలకు కూడా మార్కెటింగ్ కంపెనీస్ నుంచి గ్యాస్ రావడం జరుగుతూ ఉంది. అండ్ మనకు బుకింగ్స్ అన్ని ఏవైతే వస్తూ ఉన్నాయో దానికి కూడా వెంట డెలివరీ చేస్తూ ఉన్నాము. కానీ ఏదైతే మీడియాలో వదంతులు వస్తూ ఉన్నాయో దాన్ని నమ్మి కొంతమంది ఫ్యూచర్లో గ్యాస్ దొరకదేమో అనే ఉద్దేశంతో వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా వాళ్ళ దగ్గర ప్రజెంట్ ఉన్న సిలిండర్ కంప్లీట్ అవ్వకపోయినా కూడా వాళ్ళు బుక్ చేయడం జరుగుతూ ఉంది. అలా బుక్ చేసిన వాళ్ళకి మనం సరఫరా చేయడం కుదరదు. వాళ్ళు ఎంటీ సిలిండర్ ఇస్తే మాత్రమే మనం సరఫరా చేయడం జరుగుతుంది, కొత్త గ్యాస్ సిలిండర్. సో దయచేసి అందరికీ ప్రభుత్వం తరపు నుంచి మా విన్నపము, గ్యాస్లో ఎటువంటి కొరత లేదు. మీరు ఇంతకుముందు ఎట్లయితే సప్లై చేసే వాళ్ళమో ఇప్పుడు కూడా అట్లా సప్లై చేయడానికి యంత్రాంగం మొత్తం సమాయత్తమై ఉంది. దయచేసి మీరు ఎటువంటి అపోహలకు లోన్ అయ్యి అవసరం లేకపోయినా కూడా గ్యాస్ని మీరు బుక్ చేసుకొని కృత్రిమ కొరత సృష్టించడంలో మీరు పాల్పంచుకోవద్దని చెప్పేసి మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అండ్ మాకు కొన్ని కంప్లైంట్స్ కూడా రావడం జరుగుతూ ఉంది. బ్లాక్ మార్కెటింగ్ కానీ లేకపోతే మీరు బుక్ చేసినా కూడా ఏజెన్సీస్ మీకు సప్లై చేయట్లేదని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ మాకు రావడం జరుగుతూ ఉంది. అందుకని చెప్పేసి డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీస్లో ఒక కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. ఆ నెంబర్ కూడా మీకు అందరికీ చెప్తాను, ఫెసిలిటీస్ కూడా ఇస్తూ ఉన్నాము. మీకు ఎటువంటి ఇష్యూస్ అయినా సరే గ్యాస్ సప్లైకి సంబంధించి బ్లాక్ మార్కెటింగ్ కానివ్వండి, మీకు ఎక్కువ డబ్బులు అడుగుతా ఉన్న ఏజెన్సీస్, లేకపోతే మీరు బుక్ చేసుకున్నా కూడా సప్లై చేయకుండా ఉన్నా కూడా దయచేసి ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరు మీకున్న కంప్లైంట్ చెప్తే 24 గంటల్లోపు దాన్ని పరిష్కరించి మీకు తిరిగి కాల్ చేసి మేము తీసుకున్న చర్యలు తెలియజేయడం జరుగుతుంది. ఆ నెంబర్ నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. కంట్రోల్ రూమ్ నెంబరు 701-306-0665. ఇంకొకసారి రిపీట్ చేస్తాను, 701-306-0655. ప్రెస్లో కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాము. ఏ ఇష్యూస్ ఉన్నా సరే ఈ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి చెప్తే ప్రభుత్వం తరపున తహసీల్దార్స్ కానివ్వండి, సివిల్ సప్లైస్ డిటీస్ కానివ్వండి, డిఎస్ఓ ఆఫీస్ స్టాఫ్ కానివ్వండి వెంటనే యాక్షన్ తీసుకొని ఎటువంటి ఇష్యూస్ లేకుండా చూసుకుంటామని చెప్పేసి హామీ